నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్‌కి స్వాగతం. విద్యుత్ వినియోగంలో లేనిపోని ఆంక్షలు విధించి ఏదో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులను దోపిడీ చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని విద్యుత్ శాఖ పనిచేస్తోందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఆరోపించారు. బుధవారం విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావును కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గడిచిన కొద్ది నెలలుగా ప్రతి విద్యుత్ బిల్లులో సర్ఛార్జీ పేరుతో అదనపు బిల్లులు వసూలు చేసి ఇప్పుడు కొత్తగా విద్యుత్ అదనపు లోడ్ పేరుతో నోటీసులు ఇచ్చే ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదనపు లోడ్ పేరుతో వినియోగదారులకి ఇచ్చిన నోటీసులో సెక్యూరిటీ డిపాజిట్ అప్లికేషన్ ఇక ఫీజు సీజీఎస్టీ 9% ఎస్జీఎస్టీ ఇక 9% పేరుతో కూడా డబ్బులు అక్రమంగా వసూలు చేయడం విచిత్రంగా ఉందని, ఇదే విషయాన్ని ఎస్ఈని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితులు నెలకొందని బీశెట్టి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో డిగ్రీ, పీజీ, బీఈడీ, టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం పల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరిగేందుకు ప్రభుత్వం పాఠశాలల మరమ్మతుల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, 36 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదుకు చేపట్టిన చర్యలను ప్రధానోపాధ్యాయుని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో 48 మంది విద్యార్థులు ఉన్నారని, మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఫోటోలు దిగి బాగా చదువుకోవాలని సూచించారు. నిర్మల్ నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి చెక్కులను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మహేశ్వరరెడ్డి పాల్గొని చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్కుల పంపిణీలో జాప్యం జరిగిందని, ఇకపై లబ్ధిదారులకు వెంటనే చెక్కులను అందజేస్తామని అన్నారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పాణ్యం తెలుగుదేశం పార్టీ నేత, కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలిపారు. కర్నూలులోని ఉల్చాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ చౌదరి ప్రారంభించారు. లారీ ఓనర్లు, కార్మికుల సమస్యలు ఏవైనా ఉంటే పాణ్యం ఎమ్మెల్యే గౌడు చరితారెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని పురుషోత్తం రెడ్డి తెలిపారు. లారీ యజమానులు సమస్యలను తెలుగుదేశం పార్టీ నేతల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానులు రంగారెడ్డి, బ్రహ్మానందం, గౌడ్, అలాగే జిల్లాని తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడని, ఇక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సస్యశ్యామలంగా ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రపంచ మెకానిక్స్ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద నుండి అద్దంకి బస్టాండ్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ మెకానిక్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకుని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మెకానిక్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి రోజులు వస్తాయని, టీడీపీ ప్రభుత్వంలో మీకు అన్ని విధాల న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన జరిగి 10 సంవత్సరాలైన అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో వీటి పరిష్కార దిశగా చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలకు ఈ నెల 6వ తారీఖున సిద్ధమై వేల సాగునీటి రంగంలోకి కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ చంద్రబాబు నాయుడికి మెయిల్ ద్వారా లేఖను దశరథరామరెడ్డి పంపారు. ఈ సందర్భంగా నంద్యాల సమితి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలు రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతమని, రాష్ట్ర విభజన అనంతరం కూడా విభజన అంశాల పరిష్కారంలో జాప్యం వలన నష్టపోతున్నది కూడా ఈ ప్రాంతాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల సాగునీటి రంగ అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైన హక్కులను, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను దృష్టిలో ఉంచుకొని 2 ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని, ఈ అంశాలపై ఈ నెల 6వ తారీఖున చేపడుతున్న చర్చలలో అంశాలకు ప్రాధాన్యమిచ్చి పాటుపడాలని చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం పుల్లమి గ్రామంలో మంగళవారం ఓ ఇంట్లో సిలిండర్ పేలి మట్టి మిద్దె పైకప్పు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంటి యజమాని సోమన్న, భార్య, కుమారుడు పొలానికి వెళ్లారు. ప్రాణాపాయం తప్పింది. చుట్టుపక్కల వారు ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు సోమన్న వివరాల మేరకు ఇంటి సామాను మరియు నగదు ₹1,00,000, 5 తులాల బంగారుతో పాటు ₹6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి గ్రామ నాయకుడు నాగేశ్వర రెడ్డి కొంతమేరకు నగదు సాయం అందజేస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ పౌర సరఫరాల విభాగం అలసత్వంతో తిరువూరు డివిజన్లో మళ్లీ రేషన్ బియ్యం దందా మూట రెచ్చిపోతోంది. అధికారుల కనుసన్నల్లోనే రేషన్ బియ్యం నల్లబజార్కు తరలిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక పీడీఎస్ విజిలెన్స్ అధికారులు గతంలో తనిఖీలు చేసిన వివరాలు పత్రికలకు తెలిపేవారు. ఇప్పుడు అంతా గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అడుగుదామని ప్రయత్నించినా అధికారులు ఫోన్లకు స్పందించకపోవడం గమనార్హం.
సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతటా అందించాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును మరియు ఇక రోలపాడు ప్రాజెక్టును అఖిలపక్ష నాయకులు సందర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అయిన ఇల్లందు నియోజకవర్గానికి కూడా సీతారామ నీళ్లను అందించాలి. అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా గిరిజన ప్రాంతం, ఇక్కడ నీళ్లు అందించకుండా వేరే జిల్లాలకు నీరు తరలిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని మూలసాగరం రైల్వే గేటు వద్ద 2 వ్యక్తులు మృతి చెందారు. రైల్లో నుంచి 2 జారిపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిస్వార్థ సేవకుడైన జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తకు ఘనంగా సన్మానించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సుభాష్ రెడ్డిలు, కలెక్టర్ రాహుల్ రాజు సంబంధిత అధికారులు పాల్గొని జిల్లా పరిషత్ చివరి సమావేశం కొనసాగించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీగా నిస్వార్థ సేవకుడిగా అప్ర భగీరథుడిగా గుడులు, బడులు, చర్చీలు, మసీదులకు విరాళాలు అందిస్తూ ముఖ్యంగా ఆపదలో ఉన్న వారికి తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజల నుండి అనునిత్యం నీరాజనాలు అందుకుంటున్న పబ్బా మహేష్ గుప్తాను సెలవుతో సన్మానించి జ్ఞాపికను అందించారు.